గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. మచిలీపట్నం నుండి శీర్షిక గారు రాస్తూ ఉన్నారు. రాత్రిపూట సూర్య భగవానుని ఆరాధన చేయవచ్చా? లోకం చాలా చిత్రంగా నడుస్తూ ఉంటుంది. సూర్యుడు అంతా పగలంటే రాత్రి వేళ చేయొచ్చా? పగలంతా చేసేసినట్టు ఆ చేసే సమయం ఏదో సరిపోనట్టు రాత్రి కూడా చేసేద్దాం అనే ఆలోచనకు వచ్చినట్టు ఎందుకే ఆలోచన? ఉద్యంతమస్తయ్యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వండాహ్మణో విద్వాన్ సకలం భద్రముశ్రుతే సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మ ఆప్యేతి ఏం వేద అసావాదిత్యో బ్రహ్మ. మంత్రం తెలియజేస్తుంది. ఉదయించేటటువంటి సూర్యుడిని, ఆ పైన బాగా 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 పైకి వస్తున్నటువంటి సూర్యుడిని, అలాగే మధ్యాహ్న కాలపు సూర్యుడిని, అస్తయంతం అస్తమిస్తున్నటువంటి సూర్యుడిని ఇలా చేయాలి. సూర్యుడు ఉదయించక ముందు చేయాలి, సూర్యుడు ఉదయించాక చేయాలి, మాధ్యాహ్నికం అంటే మధ్యాహ్నం సరిగ్గా పైనప్పుడు చేయాలి, అపరాహ్న కాలంలో చేయాలి, తరువాత అస్తమించేటువంటి కాలంలో చేయాలి. ఈ 5 సందర్భాల్లోనూ చేసేటటువంటి 5 విధాలకి ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి, విధానాలు వేరుగా ఉంటాయి తప్ప రాత్రి వేళ సూర్యుడిని పూజించుకొని ఎక్కడా ఎవరు చెప్పరా. ఆదిత్య హృదయ స్తోత్రానికి కానీ వెళ్ళినట్లయితే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. రశ్మిమంతం సముద్యంతం అలా ఉదయించి పైకి వచ్చేటటువంటి సూర్యుడిని ఆరాధించమన్నారే తప్ప రాత్రి వేళ ఆ సూర్యుడిని ఆరాధించాలి అని అనుకోవడం అది సరికానటువంటి విధానం. ఏది చెప్పారో అది చేస్తే చాలు బతుక్కి. లేని దాని గురించినటువంటి అనుమానాలు తెచ్చుకోవడం కంటే ఉన్నది చెప్పబడింది చేసుకోవడం చాలా మంచిది. మరో